పరమగీతములు మొదటి అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి నేను చదువుతాను. దయచేసి అందరూ ఏకీభవించాలని మనం చేస్తున్నాం. పరమగీతములు మొదటి అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గొవ్వ కన్నులు అనే మాట మీద మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. గొప్ప దేవుడా, ప్రియ పరలోకమైన మా ప్రభువా, మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యము చేత, నీ మాటల చేత హృదయాన్ని కట్టుకుని ప్రభా మా అంతరంగమును మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ వాక్యము చేత బలపరచండి. ఈ పరిశుద్ధాత్ముడా మమ్మల్ని సులువు చాటును మరుగుపరిచి యేసుగా మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మాటల నుండి మనం గమనించినట్లయితే, పరమగీతములు మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు మనం గమనిస్తాం. మరి ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్న మొదటి భాగంలో నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి అనే మాట మీద మనం ధ్యానం చేస్తున్నాం. అయితే మరి అదే 15వ వచనం చూసినట్లయితే రెండవ భాగము నీ కన్నులు గొవ్వ కండ్లు. ప్రభు అంటున్నాడు కదా, ప్రియుడైనటువంటి సొలొమోను ప్రియురాలైనటువంటి షూలమితితో అంటూ ఉన్నాడు, నీ కన్నులు గొవ్వ కండ్లు. ఆలోచించండి, గొవ్వ కండ్లు అంటూ ఉన్నాడు. గొవ్వ అనేటువంటి మరి మన మాటను చూసినట్లయితే అనేక పర్యాయాలు గొవ్వ లేక పావురము, లేకుంటే తెల్లటి గొవ్వలు, తెల్లటి పావురాలు. యాక్చువల్గా చెప్పాలంటే గొవ్వ పావురము, ఇంగ్లీష్లో పదము చెప్పాలంటే పీజియన్. మనం చూసినట్లయితే పావురానికి పీజియన్ అని వాడతాం. అలాగే మరి గువ్వ అనేటువంటి డావ్ అని వాడతాం. కొన్నిసార్లు ఈ రెండు పదాలు మరి ఇంటర్చేంజబుల్ యూస్డ్ ఇన్ ద బైబిల్ గ్రంథమందు గొవ్వకు పావురానికి మరి డావ్ అని అలాగే పీజియన్ అని రెండు ఇంటర్చేంజబుల్గా, అంటే పర్యాయ పదములుగా మరి రెండు వాడబడినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ మాటలు మనం గమనించినప్పుడు మరి సంఘముతో లేక షూలమితితో ప్రభు అంటున్న మాట ఏమంటే, లేక వరుడైన సొలొమోను అంటున్న మాట నీ కన్నులు గొవ్వ కండ్లు అని అంటూ ఉన్నాడు. ఈ మాటలు మనం గమనించినప్పుడు క్రైస్తవ జీవితంలో మనం ఆలోచించాలి. పరమగీతాలు ఇట్ ఈస్ ఎ సింబాలిక్ బుక్. మనం గమనించుకోవాలి, పరమగీతాల్లో ఉన్నటువంటి ఇట్ ఈస్ ఎ పొయిటిక్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. చక్కటి పదజాలముతో, చక్కటి భాషా పదములతో వాడబడినటువంటి ఈ గ్రంథాన్ని మనం పరీక్ష చేసినట్లయితే దేవుడు చాలా ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్నో రాస్తున్నట్లుగా మనం గమనించాలి. క్రైస్తవ బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటున్న మనము, రక్షింపబడిన మనము, ప్రార్థన చేసుకునే మనము అనేక పర్యాయాలు ఇదేదో నాకు సంబంధించింది కాదు, దీని అర్థం ఏమైనా మనం అనుకోవచ్చు. కానీ కాస్త మనసు పెట్టి లోతుగా మన మనస్సును కేంద్రీకరించి ధ్యానం చేసినప్పుడు చాలా సత్యాలు దేవుడు మనకు బోధిస్తాడు. బైబిల్ గ్రంథం చాలా ఒక గని లాంటిది, శ్రేష్టమైనటువంటిది. పదాలలో ఆత్మీయముగా, చారిత్రాత్మకముగా మరి ఎన్నో విధాలుగా మరి దేవుడు చక్కటి పదాలతో దేవుడు మనకి బోధించేవాడు. అయితే ఈ మాటల్లో మనం పరిశీలన చేసినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నీ కన్నులు గొవ్వ కండ్లు అంటూ ఉన్నాడు. కన్నులు అనే పదము మరి నీ కన్నులు ఇక్కడ ఒక్కసారి మాత్రమే పరమగీతాల్లో వ్రాయబడలేదు, కానీ ఇంకా 2-3 పర్యాయాలు ఇదే పరమగీతాల్లో మనం చూసినట్లయితే 6-5 వచనం మనం చూసినప్పుడు 6-5 వచనం మనం చూస్తే అక్కడ మనం చూస్తాం. 6-5 వచనం మనం చూసినట్లయితే నీ కన్ను దృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరచుకొనును అంటూ ఉన్నాడు. షూలమితితో అంటున్నాడు కదా ప్రియుడు సొలొమోను అంటున్నాడు, నీ కన్ను దృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరచుకొనును. అంటే సో దర్ ఇస్ అన్ ఇంటిమేట్ ఐ కాంటాక్ట్ బిట్వీన్ షూలమైట్ అండ్ సొలొమోన్. రాజు అయినటువంటి సొలొమోనుకు షూలమితికి మధ్య దెర్ ఇస్ అన్ ఐ కాంటాక్ట్ ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే మరి కళ్ళకు చూసుకున్న వారిగా, అంటే సహజంగా ఈ యొక్క ఈ పొయిటిక్ ఎక్స్ప్రెషన్లో మనం గమనించాల్సింది ఏంటంటే, కావ్య గ్రంథాలని మనం అంటాం. మరి పద్యాలుగా, కావ్యముగా చక్కగా మరి ఈ యొక్క గ్రంథాలు వ్రాయబడినప్పుడు మరి మాటల్లో చాలా అర్థాన్ని మనం భావిస్తాం. ఈ యొక్క పదాలు, చాలా పదాలు మరి మనకి హిందువులైన వారు, పూజారులు అనబడిన వారు, చాలామంది హిందువులు వారు కూడా
మరి సంస్కృతంలో ఉన్నటువంటి అనేకమైన శ్లోకాలను వారు మాట్లాడుతూ మరి వారి పదజాలం కూడా మరి వారు చెప్పి తిరిగి తెలుగులో తర్జుమా చేస్తూ ఉంటారు. మరి తెలుగు టు తెలుగు అన్నట్లుగా మరి ఆ పదాలు మనకు అర్థం కాని విషయాల్ని వారు మరి చక్కగా వారు తిరిగి తెలుగులో చెప్తున్నట్లుగా దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మరి మన హిందూ సహోదరులు వాటిని వింటున్నప్పుడు ఎంతో చక్కగా ఆలకిస్తూ దాని అర్థాలను వారు భావిస్తారు. అలాగే క్రైస్తవ బిడ్డలమైన మనకు కూడా దేవుడు పరమగీతాల్లో ఉన్నటువంటి అనేకమైన సత్యాలు మనకు బోధిస్తూ మన అంతరంగాన్ని సంధించేటట్లుగా మనతో సూటిగా మాట్లాడే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. అట్లాంటి దేవునికి అయితే ప్రభు అన్నాడు కదా, అవును, సంఘము ఎప్పుడైతే ప్రభువును దృష్టించిందో, క్రీస్తు అనేటువంటి వరుడును మన మనస్సును మన కేంద్రీకరణ, మన దృష్టి ప్రభు మీద ఉన్నట్లయితే సంఘముతో ప్రభు అంటున్నాడు కదా, మరి నీ కను దృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరచుకొనును. అంటే కను దృష్టి దేవుడు కూడా అవును తన బిడ్డలైన వారి పట్ల పరలోకం నుండి తన కను దృష్టి ఉంచేవాడు. 102వ కీర్తన మనం చూసినట్లయితే 102వ కీర్తన మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, ఆయన మరి ఆ 21వ వచనం మనం చూస్తే, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, తన ఉన్నతమైన స్థలము నుండి వంగి చూచి ఆకాశమందుండి ఆయనట ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు. దేవుని దృష్టి అంతా సంఘం మీదే ఉంది. ఈ రోజున దేవుని యొక్క మనసు అంతా కూడా తండ్రైన దేవుని మనసు ఇశ్రాయేలు మీద ఎట్లయితే ఉన్నదో అలాగే వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు కూడా సంఘం అనబడిన వధువు మీదే ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకే పరమగీతాల 6వ అధ్యాయము ఆ యొక్క 5వ వచనం చూస్తే, నీ కను దృష్టి నా మీద ఉంచకము. కీర్తనలు 102 21వ వచనం చూస్తే అక్కడ గమనించినప్పుడు దేవుని కను దృష్టి ఈ భూలోకం మీద సంఘం మీద ఉండటం మనం చూస్తాం. లేక ఇశ్రాయేలు మీద, దేవుని జనాంగం అనబడుతున్న వారి మీద, దేవుని పిల్లలైన వారు, దిక్కులేని వారు ప్రార్థన చేసినప్పుడు వారి మీద ఉంటుందట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియుడైన సొలొమోను అంటున్నాడు కదా, ఆయన అంటున్న మాటలో, నీ కను దృష్టి నా మీద ఉంచుకము, అది నన్ను వశపరుచుకొనును. కాబట్టి కళ్ళు మరి అంటే ఈ కళ్ళు అనేటువంటివి ఇక్కడ ప్రభు చెప్తున్న మాటల ప్రకారం మనం గమనించినట్లయితే, నీ కన్నులు గువ్వ కండ్లు అంటే నీ కన్నులు గువ్వ కండ్లు అని ప్రభు అంటూ ఉన్నాడంటే, గువ్వ అంటే మరి పావురానికంటే చిన్నది, అతి చిన్నది. అంటే పావురం కాస్త పెద్దగా ఉంటుంది. ఇందులో తెల్లటి పావురాలు ఉంటాయి, తెల్లటి మరి గువ్వలు ఉంటాయి, కాసంత నలుపు, తెలుపు, రంగురంగుల రకరకాల గువ్వలుగా మనం రకరకాల గువ్వలను మనం చూస్తాం. అయితే ఈ గువ్వలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి దాని కళ్ళులా నీ కన్నులు గువ్వ కండ్లు వలె అంటూ ఉన్నాడు. అంటే ప్రియురాలను గురించి లేక శులమతిని గురించి నీ కండ్లు గువ్వ కండ్లు అంటున్నాడు. అంటే మనం కూడా అనేక దీన్ని కాస్తంత లిటరరీ ఫేస్ వాల్యూల ప్రకారం మనం చూసినట్లయితే, అవును, నీ చేతులు ఫలానా లా ఉన్నాయి, నీ కళ్ళు ఎలా ఉన్నాయి. కాబట్టి సహజంగా బ్రౌన్ ఐస్, అలాగే బ్లాక్ ఐస్, అలాగే మరి రకరకాల మరి రంగులు కలిగినటువంటి కళ్ళను గురించి మరి వాటికి ఒక సిగ్నిఫికెన్స్గా మన పితరులు, పెద్దలైన వారు వాటిని వర్ణించినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని పిల్లలుగా మరి అలాగనే అందుకని బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ కళ్ళు ఎలా ఉన్నాయి, చెవులు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, తల ఎలా ఉంది, అవయవాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి దాదులు లేకుంటే నర్సులైన వారు లేక డాక్టర్స్ వారు ఎట్లయితే పరీక్ష చేస్తారో అలాగే అవును ఈ భూలోకంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘము ఆవిర్భవించింది. when the Holy Spirit of God descended. చూడండి, మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ప్రభువైన క్రీస్తు పరలోకానికి ఆరోహణమైన వెంటనే అవును పరిశుద్ధాత్ముడు మేడగదిలో 120 మంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ భూలోకానికి వచ్చినాడంటానికి ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ డిసెండెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఈ భూలోకానికి దిగి వచ్చినాడు అనటానికి సూచన ప్రాయముగా దేవుడు అక్కడ ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే ఈ పావురము పేజీన్ అనేటువంటి దీన్ని కూడా మనం మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో ఇప్పుడు యేసుప్రభువు వారు మొదట ఆయన నీతి యావత్తు ఈ విధంగా జరగాలని ఆయన యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నప్పుడు అక్కడ మరి దేవుడు చక్కటి పరిశుద్ధాత్మను కోరినవాడై
మనం చూస్తాం అక్కడ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 15-16 వచనం మనం చూస్తే, యేసు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఎలాగు నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు ఇలా కానిచ్చెను, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునికి వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుడు చూచెను. చూడండి, ఇక్కడ దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుడు చూచెను. సో ది ఎంబ్లమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పావురము గువ్వ, ఇట్ ఈస్ ఎన్ ఎంబ్లమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మనకు సూచన ప్రాయముగా ఇక్కడ ప్రభు మీదకి దిగి వచ్చినట్లుగా చూస్తాం. ఇట్ ఈస్ ఎ డివినిటీ. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తాం. ప్రభు అయిన క్రీస్తు, పరలోకం నుండి పావురం వలె ప్రభు ఆత్మ రావటం, అలాగనే మనం చూస్తాం పరలోకం నుండి తండ్రైన దేవుడు తన స్వరాంతో మాట్లాడుతూ, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము ఆకాశం నుండి వస్తుంది. సో పరిశుద్ధాత్ముడుకు పావురము లేక గువ్వ మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనం చూసి సంఘాన్ని కట్టేది, సంఘాన్ని బలపరిచేది, సంఘాన్ని అలంకరించేది పరిశుద్ధాత్ముడు మరి ఆ పెంతెకోస్తు అనే పండుగ దినం ఎట్లయితే భూమి మీదకి దిగి వచ్చాడో, ఫ్రమ్ ద డే హి డిసెండెడ్ ఫ్రమ్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్, ఆ పెంతెకోస్తు అనే పండుగ దినము నుండి కూడా పరిశుద్ధాత్మని యుగముగా దీన్ని మనం భావిస్తాం. ఆలోచించండి. కాబట్టి కేవలము పావురము, అగ్నిగా పరిశుద్ధాత్ముడు కొన్ని సంబోధన, నీళ్లు, వాక్యము ఇలా ఇంటర్చేంజబుల్గా ఈ పదాలు వాడబడినప్పుడు కూడా సంఘాన్ని లేక షూలమ్మతుని గురించి దేవుడు ఎంతో చక్కటి మాటను మాట్లాడుతున్నాడు. ఏమంటే నీ కన్నులు గువ్వ కండ్లు అంటూ ఉన్నాడు. కన్ను అనగానే మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, అవును పరిశుద్ధ అంటే ఒక మంచి సూచన ప్రాయముగా సంఘాన్ని వర్ణిస్తున్నాడు. అంటే షూలమ్మతి యొక్క అందాన్ని చూడండి. సహజంగా ఒక మనిషి పుట్టగానే అవును మరి ఒక మనిషికి అందము కళ్ళు, ఇంటెలిజెన్స్. కళ్ళు అంటే జ్ఞానానికి సూచన, అందానికి సూచన, అలాగే విజ్ఞానానికి సూచన, అలాగే ఒక దిక్సూచి లాంటివి. కళ్ళు చూపించేవి, అలాగే కళ్ళు అందముగుండేవి, నడిపించేవి. కళ్ళు శాసించేవి. కాబట్టి కళ్ళు అనేటువంటివి ఒక విజన్, అంటే ఒక దర్శనానికి, భవిష్యత్ కాలానికి సూచన ప్రాయముగా ఒక అందమైనటువంటి 2 కళ్ళను మానవుడికి ఎట్లయితే పెట్టాడో, అలాగే ప్రతి భూజంతువుకు కూడా, ప్రతి జలచరముకు కూడా, ప్రతి వాటికి కూడా ఈ కళ్ళు అనేటువంటివి దేవుడు పెట్టినాడండి. అంటే దీన్ని బట్టి మనం గమనించాలి, కళ్ళు చూపించేవి, నడిపించేవి. సో ఇంత చక్కటి సూచన ప్రాయముగా, సో ద ఐ స్పీక్స్ ది అన్ ఐకాన్గా, లేకుంటే ఒక విజనరీగా, లేకుంటే ఒక ఇంటెలిజెన్స్కి సూచన ప్రాయముగా ఈ కళ్ళు మనకు కనబడుతున్నాయి. సంఘానికి ఇప్పుడు మందిరానికి ఎట్లయితే కొన్ని విండోస్ మనం పెడతామో, అలాగే మరి మందిరానికి కొన్ని విండోస్ ఎట్లయితే ఉన్నాయో, అలాగే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా దేవుడు సంఘానికి కొందరిని అపోస్తులుగాను, కొందరు సువార్తికులుగాను, తలాంతులున్న వారిని గాను కృపావరాల దేవుడు ఇచ్చి, ఆయా కృపావరముల చేత దేవుడు సంఘాన్ని తన క్షేమాభివృద్ధి కొరకే సంఘాన్ని దేవుడు వాడుకుంటాడు. సంఘానికి కొంత సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవుడు మరి తలాంతులు ఇచ్చి, కృపావరములు ఇచ్చి, మరి సంఘానికి ఎట్లయితే ఆ మందిరానికి ఎలా అయితే కొన్ని విండోస్, కొన్ని కిటికీలు ఎట్లయితే ఉంటాయో, అలాగే కొంతమందిని దేవుడు లేవనెత్తుకున్నాడు. పాటలు పాడేవారిని, వాద్యాలు వాంచేవారిని, పరిచర్య చేసేవారిని, వాక్యం చెప్పేవారిని, సువార్త చెప్పేవారిని, అలాగే సంఘము ద్వారా అనేకులకు సహాయకరంగా ఉండేటట్లుగా అనేక మందిని దేవుడు దిక్సూచులుగా, ఐకాన్స్గా దేవుడు నిలబెట్టేవాడు. అంటే సంఘం ఎంత శ్రేష్టమైనది. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఈ తలాంతులో, ఈ యొక్క మరి సంఘములో దేవుడు ఏవైతే ఇచ్చినాడో వీటన్నిటి ద్వారా సంఘము మరి భూలోకం అంతటా కూడా, భూలోక నివాసులందరికీ కూడా ఈ సంఘం విస్తరించాలి. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత గొప్పవాడు. ప్రియుడైనటువంటి సొలొమోను ఎట్లయితే షులమతితో మాట్లాడుతున్నాడో, అలాగే ఈ రోజున దేవుని యొక్క కనుదృష్టి అంతా కూడా సంఘం మీద కనబడుతుంది.
అయితే నువ్వు కూడా ప్రభువును చూసినట్లయితే అవును ఆయన వశపరుచుకునేవాడిగా సంఘం ఉంటుందట. అలాగే ప్రభు సంఘాన్ని చూసినట్లయితే సంఘాన్ని వశపరుచుకునేటట్లుగా సంఘం కనబడుతుందట. అంటే దీన్ని బట్టి మనం గమనించాలి, మన ప్రభు ఎంత గొప్పవాడు, మన ప్రభు ఎంత గొప్పవాడు. అదే పరమగీతములు మనం చూసినట్లయితే మరి 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే 5వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, 2వ భాగం అంటున్నాడు, నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కళంకురాల ఆలకింపము. నిష్కళంకురాల అంటున్నాడు. పావురం అంటే సో పావురము దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే పావురము నిష్కళంకానికి. అందుకని పాముల వలె వివేకులేండి, పాముల వలె వివేకులేండి, పావురం వలె నిష్కపటులుగా నిష్కళంకులుగా ఉండండి, నిష్కల్మషకముగా ఉండండి అని దేవుడు చెప్తాడు. తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లను మరి ఎట్లయితే మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం ప్రకారం చూసినట్లయితే మరి ఏ విధంగా అయితే మరి అక్కడ చక్కటి మాటను మనం చూస్తాము. దేవుడట తన సేవకులైన వారిని ఈ భూలోకానికి పంపించేటప్పుడు అవును విశ్వాసులైన వారిని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎట్లా పరీక్షిస్తున్నాడు అని ఆలోచన చేసినప్పుడు 10వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 10వ అధ్యాయం 16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనయుండుడి. పావురముల వలె నిష్కపటులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి నీ కళ్ళు గొవ్వ కండ్లు అంటే పావురం అంటే పావురము ఒక దైవత్వాన్ని పోలినది కనబడుతుంది. ఇంకొక మాటలో చూసినట్లయితే మొదటిగా ఇట్ స్పీక్స్ ది డివైన్, ది ఎంబ్లమ్ ఆఫ్ డివినిటీ. అంటే సంఘము దేవుని శరీరముగా, దైవానికి పోలినదిగా, దేవునికి చెందిందిగా, దేవునిలో భాగముగా, దేవుని శరీరముగా మనం చూస్తున్నామండి. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు, సంఘం అంటే ఎంత శ్రేష్టమైనది. వరుడు స్థానం సులమునున్నట్లుగా సులమతితో ఎట్లయితే మాట్లాడుతుందో అలాగే మన జీవితాల్లో మన ఆత్మీయ జీవితాన్ని దిద్దేవాడు మన ప్రభు. పరిశుద్ధాత్ముడు ఏ విధముగా అయితే ఒక సూచన ప్రాయముగా ఉండి పావురం వలె ప్రభు మీదకి దిగినాడో అలాగనే అవును దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున సంఘమును కట్టేవాడు, సంఘాన్ని బలపరిచేవాడు, సంఘాన్ని సిద్ధపరిచేవాడు, సంఘాన్ని నడిపించేవాడు. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మన మీద ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ కార్యము ద్వారానే అవును అనేకమైన గొప్ప కార్యాలు మనం చేయగలం. విశ్వాసుల్లో ఈ సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి సంఘం అంటే ఎంత చులకన మనుషులకి, దేవుని కార్యములంటే, వాక్యం అంటే, పరిచర్య అంటే. ఈ రోజున కూలి పని లేకుంటే ఉద్యోగము వారి కుటుంబానికి, వారి ఇళ్ళ కంటే అవును వారు చేసే పనులే వారే అంటే సంఘాన్ని ఎంత చులకనగా చూస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అవును చాలామంది మరి చూడండి, మనం చూస్తాం 21వ వచనం 2వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే అందరూ తమ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరట తమ తమ సొంత కార్యాలు, తమ ఉద్యోగ భత్యాలను, జీత భత్యాలను చూసుకుంటూనే వారు ఉంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడరట. వరుడైన క్రీస్తు వధువైన సంఘమునకు ఈ రోజున మనము సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రతి విశ్వాసి కూడా కష్టపడి పరిచర్యలో, ప్రభు కార్యాలలో పాలిభాగస్తులుగా మనం ఉండాలండి. దేవుని నమ్ముకున్న మనము, ప్రభువును విశ్వసించిన మనము, ప్రార్థన చేసే మనము, దేవుణ్ణి మహిమపరిచే మనము అవును నీ కళ్ళు గొవ్వ కళ్ళు అంటే ప్రభు ఎంత ఉన్నతంగా దేవుడు చూస్తున్నాడు. సహజంగానే ఈ గొవ్వలు పావురాలు కాసంత 150 గజాల దగ్గరలో ఉండగా వేటగాడు గురిపెట్టి వాటిని చంపాలని చూసినప్పుడు వాటి యొక్క కనుదృష్టి ఎప్పుడైతే వీటి మీద పడిందో సెకండ్స్లో, నాట్ ఈవెన్ అంటే నిమిషాల్లో కాదు కానీ కొన్ని సెకండ్స్లోనే తప్పించుకోగలబట. వేటగాడు ఎంతో ప్రయాసపడవలసి వస్తుందట. కాబట్టి అందుకనే ఈరోజు మరి చాలా దూరదృష్టితో అంటే తన కళ్ళు ఎంతో లెన్స్ కలిగినవిగా ఈ కళ్ళు అందమైనవిగా కనబడతాయటండి.
ఆలోచించండి. అందుకే ప్రభు మనతో మాట్లాడేది, అవును, సంఘము ఒక దిక్సూచి లాంటిది. కళ్ళు ఎట్లయితే ఒక మనిషిని నడిపిస్తాయో, ఒక మనిషికి దారిని చూపిస్తాయో, ఒక మనిషికి భవిష్యత్ కాలని ఒక దిక్సూచిగా ఉంటుందో, అలా కళ్ళు ఎలాగైతే జ్ఞానాన్ని పోలిగా ఉన్నాయో, లేకుంటే కళ్ళు ఎలా అయితే ఒక ఇంటెలిజెన్స్ని విజ్ఞానాన్ని పోల్చబడింది ఎట్లయితే ఉన్నదో, అలాగే ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నదిలో సంఘ క్షేమాభివృద్ధి కొరకే, అవునండి, ఈ యొక్క కళ్ళు గువ్వ కండ్లు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు నిజంగానే ప్రభు ఆత్మ ఎలా అయితే ఆ యొక్క మరి ప్రభు మీదకి పావురమలే వచ్చిందో, అలాగే ఈ రోజున ప్రభు సన్నిధిలో దేవుని ఆత్మ నింపుదల కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభును సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తామో, యేసు ప్రభు నిజమైన దేవుడిగా మనం అంగీకరిస్తామో, పరిశుద్ధ ఆత్ముడు ద మూమెంట్ యూ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, ద మూమెంట్ యూ బిలీవ్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, అదే సమయంలో పరిశుద్ధ ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను ముద్రిస్తాడట, నీలో ఉంటాడట, నీ మీద ఉంటాడట, నిన్ను నింపుతాడట. ద మోర్ యు ఒబే హిమ్, పరిశుద్ధాత్మనికి నువ్వు లోబడినప్పుడు, విధేయుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడిగా నీ దేవుడు నీకున్నాడండి. గమనించండి, మన రక్షకుడు, మన దేవుడు ఎంత గొప్పవాడు. అయితే వరుడైన క్రీస్తు, వరుడైన సులమతితో అన్నట్టున్నట్లుగా నీ కళ్ళు గువ్వ కళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే, అవును, సంఘము దైవికమైనటువంటిది. అవును, సంఘానికి వచ్చి మనము, ప్రభు కార్యాలు చేసే మనము ఎంతో దైవికమైనటువంటి పనుల్లో పాలిభాగస్తులుగా మనం ఉండవలసిన వారమైనా. ప్రభు కార్యాలు చూడండి, ఈ రోజున సంఘంలో ఏదైనా పని జరగాలన్నా, ఏదైనా చెప్పుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఈ రోజున సేవకులు 1కి 10 సార్లు బ్రతిమలాడుకోవాలి. పేరుకు మాత్రమే ఈ రోజున మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ అయితే ఎవరికి అంటే ఏదైనా దేవుడు మందిరానికి వస్తే ఏదో దేవుడు ఇవ్వాలి, ఏదో చెయ్యాలనుకునే వారుగానే మనుషులు కనబడుతున్నారు, కానీ అది మంచి విధానం కాదండి. దేవుడు ఈ రోజున, అవును, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకిని బట్టి ప్రభు సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఒక ఐకాన్గా, ఒక పరిచారకుడిగా, లేకుంటే ఒక సాధనముగా ఎప్పుడైతే మందిరానికి విండోస్ ఎట్లయితున్నాయో, సంఘములో నుండి దేవుని కార్యాలు, ది యాక్టివిటీస్ ఆఫ్ ద చర్చ్, ది ప్రోగ్రామ్స్ ఆఫ్ ద చర్చ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద గాస్పల్, అలాగనే అవును, దిక్కులేని వారికి, అంటే ఇదే నిజమైనటువంటి, అంటే అనేకులకు అన్ని లేని వారికి, పాపములున్న వారికి ఒక మార్గదర్శకముగా, ద రిడీమింగ్ లవ్ ఆఫ్ గాడ్, ద రిడీమింగ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. మన పాపాన్ని, అవును, ఒక పాపిని రక్షించేదిగా, పాపిని విమోచించేటువంటిదిగా ఈ యొక్క మరి అట్లాంటిదిగా సంఘము మనకు ఉండాలి. అయితే దేవుని నమ్ముకున్న మనము, ప్రభువుని వెంబడించే మనము, వాక్యాన్ని వింటున్నటువంటి మనల్ని మనం గ్రహించుకుంటూ, అవును, మన ప్రభు గొప్పవాడు. మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రభువును మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించినామో, క్రీస్తు ప్రభువారు మనలోనికి రాగానే ప్రభు ఆత్మ మనలో ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎంబ్లమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే ఆ గువ్వ లేక పావురము, అదే ఒక దైవత్వానికి సూచనగా కనబడుతుంది. అందుకని దేవుని పిల్లలము, దేవుని పోలిన వారము, ప్రభు బిడ్డలము. కాబట్టి సంఘం అనగా అంటే దాన్ని తక్కువగా చూడటానికి వీల్లేదు, కానీ సంఘం అంటే దేవుని యొక్క శరీరముగా మనం భావించాలి. చులకనగా కాదు, కానీ దాన్ని గౌరవముగా, ఘనముగా దాన్నించి ప్రభు కార్యముల కొరకే, దేవుని యొక్క స్వార్థ పరిచర్య కొరకే నమ్మకమైనటువంటిదిగా సంఘము కనబడాలి. అలా చేయటానికి, అలా సంఘ క్షేమాభివృద్ధి కొరకే మనం ప్రయాసపడే బిడ్డలుగా మనం ఉండాలి. అయితే ప్రభు అంటున్నాడు కదా, అట్లాంటి సంఘముగా ఉన్నప్పుడు, అవునండి, ఈ సంఘము ద్వారా గువ్వ కండ్లు అంటే అంటే మనిషికి, దేహానికి కళ్ళు ఎంత అందమో, అలాగే మన పరిచర్య, మన జీవితము, మన ప్రవర్తన, మన నడక, మన సువార్త, మన సాక్ష్యము, ఇవన్నీ కూడా ప్రభువుకి మెచ్చుకునేటువంటివిగా, ఇతరులను నడిపించేవిగా, వెలుగులోనికి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవిగా, ఇక గువ్వ కళ్ళు ఎట్లయితే మరి అని అంటున్నాడో, అలాగే అందమైన వాటిని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఈ యొక్క
అదే పరమగీతములు మనం చూసినట్లయితే, అదే పరమగీతాలు మనం చూస్తే 6-5 వచ్చిన మనం చూసిన 5వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరి అంటూనే నీ నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుతున్నవి. ముసుగు గుండా అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కూడా నీ కళ్ళు గొవ్వ కన్నుల వలె. అవును, కళ్ళల్లో కళ్ళు చూసినప్పుడు అవును తను తప్పు చేసిన వాడు కళ్ళలోనికి కళ్ళు నేరుగా చూసి ఉండలేడు. అలాగే ఈ రోజున కళ్ళ ప్రభువును మనం చూసినప్పుడు, ప్రభువు మనం దర్శించినప్పుడు మన పాపము దాగుండలేదు. ఆ పాపమును ఒప్పుకొని ప్రభువా నేను పాపిని అని మనం అనుకుంటామండి. ప్రభువు దృష్టి నీ మీద ఉన్నట్లయితే, ప్రభువు నిన్ను దర్శించినట్లయితే, ప్రభువు నీతో మాట్లాడుతున్నట్లయితే, అవును నీ పాపాల దేవుని దగ్గర ఒప్పుకోగలవు. ప్రభు సన్నిధిలో నీవు ఒప్పుకోగలవు. ప్రభు సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో అంత శక్తివంతమైనటువంటి దేవుని కనుదృష్టి తన బిడ్డల మీద ఉన్నట్లయితే, ఈ రోజున ఆ కనుదృష్టి మనలో దేవుడు పెట్టినాడు. ఆ లెన్స్ను దేవుడు పెట్టినాడు. ఎంతో అందమైనటువంటి కళ్ళను ప్రతి మానవుడికి ఒక బహుమానముగా దేవుడిచ్చినప్పుడు ఈ కళ్ళ ద్వారా అవునండి పరిశీలించి, ధ్యానించి, చూసి ఒక మిషనరీగా ప్రభు సేవలో, ప్రభు మిషనరీ యాత్రలో ఎట్లయితే అపోస్తలుడైన పౌలు ఉన్నాడో, అలాగే మనం కూడా అలాంటి పరిచర్య చేసే బిడ్డలుగా మనం కనబడాలి. ఇంత దురదృష్టము అయితే నీ ముసుగు గుండా నీ కనులు గొవ్వ కనుల వలె కనబడుతున్నాయి. మీరు చూసినట్లయితే సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే, సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఒకనే భార్య ఒకవేళ ఎవరితోనైనా తప్పు చేసినప్పుడు ఆ భార్యని యాజకుని దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, యాజకుని దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మరి నైవేద్యమును పట్టుకుని ఉన్నప్పుడు యాజకుడు కూడా చేదు నీళ్ళను పట్టుకుని ఉంటాడు. ఒకవేళ ముసుగు వేసుకుని యాజకుడి దగ్గర నిలబడాలి. ముసుగు వేసుకుని నిలబడినప్పుడు, అవును ముసుగు వేసుకుని నిలబడినప్పుడు ఈ యొక్క నిజంగా ఈమె తప్పు చేసినట్లయితే ఈమె నేరుగా యాజకుని ముఖంలోనికి, యాజకుని కళ్ళలోనికి చూడలేదు. కళ్ళలోను చూడలేనిదిగా కనబడుతుంది. అయితే యాజకుడు తాను చేదు నీళ్ళు ఇచ్చినప్పుడు, ఒకవేళ ఆ చేదు నీళ్లు కడుపులోనికి వెళ్ళినప్పుడు నడుము నొప్పి, అలాగే కడుపు ఉబ్బి మరి ఆ విధంగా ఆ మనిషికి శపితమైపోయి ఆ విధంగా శిక్షను అనుభవించే స్త్రీగా తను ఉంటుందట. అయితే యాజకుడు చూసినప్పుడు ఒకవేళ తాను ఏ తప్పు చేయనిదిగా ఉన్నట్లయితే ఆమె ఆ ముసుగులో నుండి ఆ కళ్ళను తెరిచి యాజకుని కళ్ళలోను చూసినప్పుడు యాజకుడికి ఒక నమ్మకము, అవును నా ప్రియురాలు అంటే ఈ బిడ్డ తప్పు చేయలేదంటానికి ధైర్యముగా, అవును తాను ఇచ్చినటువంటి నీళ్ళను తాగించినప్పుడు ఎప్పుడైతే తన నిర్దోషత్వమును, తన ధైర్యాన్ని, తన యొక్క ఖచ్చితత్వమును తను ఉపయోగించిందో వెంటనే యాజకుడు ఆ చేదు నీళ్లు తనకి ఇచ్చినప్పుడు అవి ఏ హాని కలగకుండా తన గర్భిణి అయితే ఆ తీర్పు నుండి, ఆ శాపము నుండి, ఆ యొక్క నేరము నుండి, ఆ నింద నుండి భర్త ఎదుట నిందారహితురాలిగా బయటపడుతుందట. అలాగనే ఈరోజున వరుడైన సొలొమోను కూడా అవును నీ ముసుగు గుండా ప్రవంటున్నాడు, నీ ముసుగు గుండా నీ కన్నులు గోవా కళ్ళ వలె కనబడుచున్నవి. అంటే ఇట్ స్పీక్స్ ది హానెస్టీ. అవునండి, నిజాయితీ, యథార్థత ఉన్నప్పుడు నీ ముసుగు గుండా అని అంటున్నాడు. అంటే దీనికి సాదృశ్యంగానే రక్షింపబడిన మనము, దేవుణ్ణి కలిగి ఉన్న మనము ప్రభు మందిరానికి రాగానే నీలో నాలో కలిగేటువంటి ఒక గొప్ప మెట్టు ఏంటో తెలిసిన, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అవును రక్షింపబడిన తరువాత కొరింథీ సంఘంలో 11వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలైనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకున్నట అయినను స్త్రీ అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలను. ఇది సంఘములో ఒక స్త్రీని గురించి మాట్లాడేది. నేను మాట్లాడేది షూలమతి అనే సంఘమును గురించి మాట్లాడుతున్నప్పుడు అవును సంఘము, అవును ఈ రోజున ఎట్లయితే స్త్రీ సంఘమును ముసుగు వేసుకుని తన పవిత్రతను, తన సాంప్రదాయాన్ని, తన మంచితత్వమును, తన సబ్మిషన్ని, తన లోబడుట అనేటువంటి దాన్ని తను చూపించుకుంటుందో, అలాగే సంఘము కూడా లోకములో కలిసిపోకుండా సంఘము ఈ లోకములో ఉంటూనే
అయితే లోకములో కలిసిపోకుండా తను తాను భద్రంగా కాపాడుకుంటుంది. సేవకులు కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, యవనస్తులు కానీ దేవుని వాక్యము చేత, ప్రభు కార్యము చేత, ప్రభు యొక్క కృపను బట్టి సంఘమునకు ఏ హాని జరగకుండా శోధనలు వస్తాయి, కష్టములు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పరిస్థితులు గుండా మనం వెళతాం. అయితే సంఘాన్ని దేవుడు కాపాడుతాడు. అపాయకరమైన కాలాల్లో కూడా, వ్యాధుల సమయంలో కూడా సంఘములో దేవుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆత్మను రక్షించుకుంటాడు. వాక్యము చేత ఆత్మలను బలపరిచేవాడు, ఆత్మను నడిపించేవాడు, ఆత్మలను బలపరిచి నడిపించి అనేకులను ప్రభు దగ్గర తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప సాధనాలుగా దేవుడు సంఘ బిడ్డలను దేవుడు వాడుకుంటాడు. నీ కళ్ళు, నీ ముసుగు గుండా నీకు గొప్ప కళ్ళు కనబడుతున్నావు అంటున్నాడంటే, అవునండి, ఇట్ స్పీక్స్ ది రియలీ విజనరీ వేలో. అంటే సంఘము ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయండి ఈ కనుదృష్టి చేత. ఈ కనుదృష్టి చేత మనము మెలకువకు సాదృశ్యంగా ఈ కళ్ళు ఉంటున్నాయి. మెలకువ కలిగి మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు కొరకైన, సంఘము కొరకైన, సంఘాభివృద్ధి కొరకైనటువంటి అనేకమైన పనులు మనం చేసేవారికి మనం ఉంటున్నాం. చూడండి, అప్పుడు దేవుని నమ్ముకున్న మనము, ప్రభువా అట్టి భాగ్యము నాకు ఇవ్వండి, అట్టి విశ్వాసము నాకు ఇవ్వండి, అట్టి పరిశుద్ధత నాకు ఇవ్వండి, అట్టి ఆ నడిపింపును నాకు దయచేయండి ప్రభువా. ఎందుకంటే పరిశుద్ధాత్మక సాదృశ్యమైన ఆ పావురము ఎలా అయితే ప్రభు మీదకి వచ్చిందో, ఈరోజు సంఘం మీదకి, అలాగే మన సంఘంలోనికి, రక్షింపబడిన మనలోనికి ఈ ప్రభు ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనల్ని బలపరిచేవాడు ప్రభువారు. మన హృదయాన్ని మనం సరి చేసుకుంటూ, మన అంతరంగాన్ని మనం సరి చేసుకుంటూ, మన పాపమును సరి చేసుకుంటూ, మన హృదయాన్ని దిద్దుకుంటూ, మన యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు కదా ఈ మాటల్లో మనం చూసినట్లయితే, ఏ స్త్రీ ముసుగు వేసుకున్నదో ఆ స్త్రీ అంటే అది ఘనము కాదట తనకి. అలాగే ప్రభు సన్నిధిలో సంఘము ఒకవేళ లోకములో ఉన్నప్పుడు సంఘాన్ని మనం కాపాడకపోతే, సంఘ కార్యాలను, సంఘ పనులలో మనం అందరం కలిసి పని చేయకపోతే సంఘానికి ఘనము కాదు, దేవుని నామమునకు ఘనత కాదు, దేవుని నామానికి అవమానం అంటున్నాడు ప్రభు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మీలో మీరే యోచించుకునండి, స్త్రీ ముసుగు లేనిదైతే దేవుని ప్రార్థించడం తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు అతనికి అవమానమైన స్వభావ సిద్ధంగా మీరు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట్టు చేత ఆమెకు ఘనము. అంటే ఈ ముసుగును గురించి సంఘంలో సహజంగా స్త్రీ వేసుకునే ముసుగును గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా, దీన్ని నేను ఆత్మీయంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అక్కడ పరమగీతాల్లో చెప్పినట్లుగా నీ ముసుగు గుండా నీ కనులు గొవ్వ కనుల వలె కనబడుచున్నవి. అందుకనే వివాహ సమయంలో పెండ్లి కుమార్తె ఆ పెండ్లి ముసుగులో నుండి, అలాగనే పెండ్లి కుమారుడు చూసినప్పుడు, అలాగే పెండ్లి కుమార్తె తను చూసినప్పుడు, అక్కడ ఇట్ స్పీక్స్ ది లవ్ ఆఫ్ బ్రైడ్ గ్రూమ్, ది లవ్ ఆఫ్ బ్రైడ్. వరుడు వధువు ఆ విధంగా ఒకరినొకరు చూసుకుంటూ, ఆ విధంగా వారి అందాన్ని ఒకరొకరు వివేచించుకుంటూ, యానలైజ్ చేసుకుంటూ, అంటే చిత్రీకరించుకుంటూ, వారిని ముద్రించుకుంటూ, ఏ విధంగా అయితే ఒక వరుడు వధువు ఎట్లయితే, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలు ఎట్లయితే ఉంటారో, తన కళ్ళు ఎలా ఉన్నాయి, తన తల ఎట్లా ఉంది, తను ఎలా చూస్తుందని పెండ్లి కుమారుడు ఎట్లయితే అనుకుంటాడో, అలాగనే వరుడైన క్రీస్తు కూడా సంఘాన్ని తన కనుదృష్టి పెట్టి చూసేవాడు. ఈ చూపులో దేవుడు నిన్ను చూసినప్పుడు, ఒకవేళ నువ్వు పాపముతో ఉన్నట్లయితే, భక్తిహీనుడిగా ఉన్నట్లయితే, అవిధేయుడుగున్నట్లయితే, సంఘానికి దూరం ఉన్నట్లయితే, రక్షింపబడకుండా ఇంకా దేవునికి అవిధేయముగా దూరంగా ఉన్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడేవాడు. దేవుడు నీ హృదయాన్ని పరీక్షించేవాడు, నీ అంతరాత్మను పరిశోధన చేసేవాడు నీ దేవుడు. అయితే ఇక్కడ మనం చూసినట్లుగా సుందరి ప్రియులన్నీ కళ్ళు గొవ్వ కండ్లు అని అంటూనే, అవునండి, ప్రభు యొక్క సన్నిధిలో వాస్తవం చెప్పాలంటే మనం చూస్తాం, పాపం చేసినప్పుడు ధర్మశాస్త్రంలో మేకను కానీ, బాగా ధనికులు వారు తప్పు చేసినప్పుడు మేకను, గొర్రెను, కోడును, పొట్టేళ్ళను వారు బలిగా, అంటే ఆ విధంగా వారు చెల్లించాలి, పాప పరిహారార్థ బలిగా.
ఒకవేళ పేదవాడు అనుకోండి, పేదవాడైతే ఓ పావురాన్ని తెల్లటి గువ్వలను రెండిటి తీసుకెళ్ళి వాటిని బలిగా ఇచ్చి తన పాపానికి పరిహారం చేసుకోవాలి యాజకుడి దగ్గర. మరి అంటే బలిగా కూడా ఈ పావురము గువ్వలు వాడబడ్డాయి. ఆలోచించండి, సంఘము లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా ఒకవేళ ప్రభు కొరకే అవసరమైతే ప్రాణం పెట్టేంత పరిస్థితి కూడా క్రైస్తవులుగా మనకు రావచ్చు. అయితే దానిని మనం ఖచ్చితంగా చేయటానికి ఆ స్టేజ్ వరకు కూడా మనం వచ్చేయాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గువ్వ కండ్లు ఎట్లయితే అందముగా ఉంటాయో మన పనుల చేత, మన కార్యాల చేత, అలాగనే ప్రభు యొక్క దృష్టికి అందుకనే ప్రభు మరొక సందర్భంలో అంటున్నాడు, నీ దేహం నుండి నీ కన్ను దీపము. ఒకవేళ అది నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమైపోతుంది. ఒకవేళ నీ కన్ను బాగుంటే నీ దేహము వెలుగుమయమవుతుంది. అంటే నీ సంఘాన్ని కొండ మీదను పట్టణం వలె, దీపస్తం మీద ఉన్న దీపం వలె అనేకులకు తెలియజేసేటువంటి, అనేకులకు స్వార్థ ప్రకటించేటువంటి ఒక బీకన్గా, ఒక వెలుగు స్తంభముగా, ఒక దీపముగా నువ్వు సంఘాన్ని నిలబెట్టాలి. ఇదంతా కూడా ఇది చేయాలంటే సంఘములో మన అందరి బాధ్యత ఉంది. కాబట్టి రక్షింపబడిన మనము మన సొంత కార్యాలు మనం చూసుకోవటం కాదు, కానీ అయితే ప్రభు ఎట్లయితే నీ కళ్ళు గువ్వ కండ్లని ఎట్లయితే చెప్పినాడో, ఎలా అయితే వర్ణించినాడో, ఎట్లయితే ఆ ప్రభు మరి ఆ శులమతిని గురించి సొలొమోను చెప్పినాడు, అలాగే ప్రభు దృష్టి నీ మీద ఉన్నట్లయితే నిన్ను కూడా వర్ణించేవాడు నీ దేవుడు, నిన్ను కూడా వర్ణించేవాడు. యేసు ప్రభువారు కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు లూకా రాసిన సువార్త 2:24 మనం చూస్తే అక్కడ కూడా తెల్లటి గువ్వలను, పావురాలను బలిగా, ధర్మశాస్త్రం ఆచారం చెప్పిన, ఆ పద్ధతి చెప్పిన బలిగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం సున్నతి చేసే ముందుగా. అంటే ఈ బలిగా చెల్లించినటువంటి పావురం మనం అబ్రహాము సందర్భంలో కూడా చూసినట్లయితే, ప్రభువా నువ్వు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు, ఎట్లా స్వతంత్రించుకుంటారు నాకు ఎలా తెలియదు అని దేవుడు అబ్రహాం దేవునితో చెప్పినప్పుడు, దేవుడు మరి ఓ పొట్టేలను, ఓ పెయ్యను, 3 ఏళ్ల పెయ్యను, మేకను, గొర్రెని తీసుకొచ్చి వాటితో పాటు తెల్లని పావురాలు కూడా, గువ్వలను కూడా బలిగించి వేటికి వాటి ఖండించి ఏ ఖండాలకు ఆ ఖండాలు ఎదురుగా పెడతాడు. అక్కడ ఒక నిబంధన అబ్రహాముతో దేవుడు చేస్తాడు. ఏంటా నిబంధన అంటే అక్కడ కూడా పావురం కనబడుతుంది. అంటే గాడ్ మేడ్ ఏ కవెనెంట్. అంటే ఇది అబ్రహాము దేవుడు ఏం చేయబోతున్నాడో కాదు, కానీ దేవుడు వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. రాబో దినాల్లో ఆ అబ్రహాం మూల పురుషుడుగుంటూ తన నుండి రాజ్యంలో దేశం ఎలా కాబోతుందో, ఏ విధంగా ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించబోతున్నాడో, వెన్ ఇట్ పిక్చర్స్ ది సాల్వేషన్. బానిసత్వం నుండి, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను, అబ్రహాము సంతానాన్ని విడిపించి అవి ఆకాశ నక్షత్రాల వలె ఉంటాయని చెప్పి ఏ విధంగా అయితే దాన్ని ఇశ్రాయేలుగా, అంటే దాన్ని దేవుని బిడ్డలుగా సంబోధించి వారిని ఏ విధంగా దేవుడు ఎన్నుకుని ప్రభు తన పరిచర్యకు వాడుకోబోతున్నాడో, ఆ నిబంధన ముందుగానే అబ్రహాముతో దేవుడు 15వ అధ్యాయం ఆదికాండంలో చేస్తాడు. ఆ నిబంధన ఏ ఖండానికి ఆ ఖండానికి కట్ చేసి వాటి గుండా ఎట్లయితే ఒక అగ్ని ఎలా అయితే వెళ్ళిందో చూడండి. ప్రభు అయిన క్రీస్తు కూడా సిలువలో ఉన్నప్పుడు గాడ్ ద ఫాదర్ వెంట్ త్రూ ది బ్లడీ జీసస్. యేసు ప్రభువారు ఎట్లయితే ఆ యొక్క రక్తపు మడుగులో సిలువలో ఉన్నాడో, ఆ ప్రభువు గుండా తనైన దేవుడు వెళ్ళి ఒక కొత్త నిబంధన చేసినట్లుగా ఈ రోజున నువ్వు నేను గమనించాలి. కొత్త నిబంధన సాదృశ్యంగా అయితే ఎట్లయితే ప్రభు చేశాడో, అలాగనే ఈ సంఘాన్ని దేవుడు మరి వాడుకోవాలంటే, మన సంఘాన్ని దేవుడు ఒక ఐకాన్గా, అంటే ఒక మార్గముగా, అంటే ఒక సాధనముగా, ఒక పరికరముగా, ఒక రిప్రజెంటేటివ్గా ఈ లోకంలో సంఘాన్ని పెట్టాలనుకున్నప్పుడు, అవునండి, సంఘాన్ని వర్ణిస్తున్నటువంటి దేవుడు ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం వర్ణించుడైతే నిష్కల్మషముగా సంఘము కనబడాలి. దేవుని యొక్క మందిరంలో ఎంతో నమ్మకంగా కనబడాలి. నిర్దోషముగా సంఘం ఉండాలి. అంటే పావురం నిష్కల్మషముగా, అంటే నిష్కల్మషంగా ఎట్లయితే ఉంటుందో, ఎలా అయితే మరి దోషము లేనిదిగా, పరిశుద్ధతకు సాదృశ్యంగా పావురం ఎట్లయితే ఉంటుందో, సంఘము కూడా అలా ఉండాలి. కన్నులు కూడా, కళ్ళల్లో కూడా ఏమాత్రం చిన్న నలగబడినప్పుడు కూడా మనిషి ఎట్లయితే అల్లాడి గిలగిలా కొట్టుకుంటాడో, అలాగే
కనుగుడ్డు అనేటువంటిది ఎంతో గొప్పది. అందుకని ప్రభు ఒక సందర్భంలో నా సేవకుడు ముట్టినవాడు, నా కనుగుడ్డుని ముట్టినవాడు అంటాడు ఒక సందర్భంలో. మరొక సందర్భంలో మనం చూసినట్లయితే అంటే కళ్ళు, నేత్రాలు అనేటువంటివి ఎట్లయితే దేహంలో చాలా ప్రాముఖ్యముగా అందమైనవిగా, అవి లేకపోతే జీవితమే చీకటమయ్యం. అయితే అలాంటి కళ్ళుగా నా సంగమును లోకములో, ఈ భూలోకములో, ఈ చీకటిలో ఉన్నటువంటి మనుషుల మధ్యలో నా బిడ్డలను, నా యొక్క సంఘ బిడ్డలను పెడుతున్నానని ప్రభు చెప్తున్నాడు. అయితే ప్రభు ఎట్లయితే చెప్పినాడో మనం వాటి ప్రకారం, అవును ప్రభువా, నేను కూడా అనేకులకు మార్గాన్ని చూపేవాడిగా, అనేకులకు దీర్ఘదర్శిగా, ఒక దిక్సూచిగా, ఒక సాధనముగా, ఒక పరికరము ఉండటానికి సహాయం దయచేయండి. దేవుని యొక్క వాక్య కళ్ళు చూడగలవు, వివేచించగలవు, పరిశీలించగలవు, పరిశోధించగలవు, శాసించగలవు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా వీటన్నిటిని చేయవలసిన వారమైనా. అందుకనే నిర్దోషమైనటువంటి యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, భక్తుడైన యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే చక్కటి మాటను ఇక్కడ మనం చూస్తాం. 11వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పది. ఇక్కడ జోఫరు మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, 15వ వచనం మనం చూస్తాం. నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. నిర్దోషత్వానికి సాదృశ్యం పౌరము, గోవ. అలాగే సంఘబిడ్డలమైన మనము ఈ నిర్దోషత్వాన్ని, దైవత్వానికి సాదృశ్యము. The pigeon or dove it speaks of the purity. నిష్కల్మషకానికి సాదృశ్యమై ఉంటుంది, వివేకానికి సాదృశ్యమై ఉంటున్నది. కాబట్టి నువ్వు నేను కూడా అట్లాంటి మనస్సును మనం కలిగి ఉండేటట్లుగా మనం ఉండాలి. మోసుకు గుండా నీ కన్నులు నాకు కనబడుతున్నవంటే, అవునండి, ఈ రోజున సంఘంలో వస్తువులు ఎట్లయితే మోసుకు వేసుకుంటారో, అవునండి, ఈ లోకమనే మాలిన్యము నుండి మనం తప్పించబడి, అది మనకు అంటకుండా లోకములో సంఘము ఎంత భద్రపరచబడి, అవును, ప్రభు దృష్టి మన మీద పడి మనం దేవుని చూసేటువంటి ఆ ఉన్నతమైనటువంటి రిలేషన్షిప్ని మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంతగా దీవిస్తాడు. అందుకే నిజమైన భక్తి ఏదనగంటూ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, యహలోక మాలిని అంటకుండా తను కాపాడుకున్నట్టునే. ఈ లోక మాలిని మనకు అంటకుండా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఆదరించుట, అదే నిష్కళంకమైన భక్తి అట, అదే పవిత్రమైన భక్తి అట. పావురము, గోవ కూడా వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రతి విశ్వాసి కూడా రక్షింపబడిన మనము ఈ సూచన ప్రాయంగా ఇలాంటి మాదిరితనాన్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ దేవుడు నమ్ముకున్నాం కానీ ఇట్లా ఉండకుండా ఈ రోజున అందుకే నువ్వు సుందరివి అని అంటూనే మనం ఈ మాటలు మనం కాస్త నువ్వు ఎంతో సుందరివి అని అంటున్నా, అధిక సుందరం అంటున్నాడు. మరి అదే మనం పరమగీతాల్లో మనం చూసినట్లయితే నువ్వు అధిక సుందరివి. 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. పాపము లేకుండా, చెడుతనం లేకుండా, అబద్ధం లేకుండా, అన్యాయం లేకుండా, ఆ యొక్క చెడ్డ స్వభావములు లేకుండా, చెడ్డ ఆలోచన లేకుండా, అవును, ఈ కళంకం లేకుండా మనం ఎట్లుండాలట? అవును, నా ప్రియురాలా నువ్వు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదంటే పావురానికి సాదృశ్యము. అదే అధ్యాయం, అదే పరమగీతాలు 5:2 ఆఖరి భాగంలో చూస్తే, నా పావురమా నిష్కళంకురాల ఆలకింపము. నిష్కళంకురాలంటున్నాడు. నిష్కళంకమైన భక్తి అనగా భేదమును పరామర్శించుట, విధవరాండ్ర పరామర్శించుట అని అంటున్నాడు ప్రభు. అంటే ఇంత చక్కటి పోలికలు దేవుడు ప్రభు పోల్చి సంఘం యొక్క ఔన్నత్యాన్ని, సంఘం యొక్క ద వాల్యూస్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క విలువలను ప్రభు లేక ప్రియుడైన సెలవును ఎంత ఘనంగా ఎంచుతున్నాడో చూడండి. రక్షింపబడిన మనకి తెలుస్తుంది, దేవుని నమ్ముకున్న మనకి తెలుస్తుంది. అయితే ప్రభు నమ్ముకున్న మనము
అందుకనే మనం చూస్తాం స్త్రీ ఎలా ఆ పరిశుద్ధమైన స్త్రీలు ఎట్లున్నారట. 1 పేతురు 2 పేతురు 3:14 మనం చూసుకున్నట్లయితే అబ్రహాము తన భర్త అయినటువంటి శారా తన భర్త అయినటువంటి అబ్రహామునికి లోబడినప్పుడు, అబ్రహామునికి లోబడినటువంటి ఆ సందర్భంలో ఆమె అలంకరించుకుందండి. ఎట్లా అలంకరించుకుంది అని మనం చూసినట్లయితే 14వ వచనం మనం చూస్తాం. పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 3:14వ వచనం మనం చూసినట్లయితే అంటుంది కదా, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడిన యెడల మీరు ధనులే వారి అని అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించండి, అంటే 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం అంటున్నారు, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకినట్లా ఆమెకి పిల్లలగుదురు అని అంటూనే 5వ వచనం అంటుంది కదా, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట్టు తమను తాము అలంకరించుకున్నది. సులమతి తనకు తానుగానే అలంకరణ రూపంగా, అవును అలంకరణతో, అంటే ఇదే పరమగీతాల్లోనట మనం చూసినట్లయితే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు అక్కడ మనం చూస్తే నీ గిలాదు పరమతో పోలి ఉన్నవంటున్నాడు. అంటే ప్రభువు నమ్ముకున్న మనము దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎట్లాంటి వారం అంటే, అవును ప్రభు యొక్క ప్రభా నీ కృపలో నేను ఎట్లా జీవిస్తున్నాను. చూడండి గోవలు ఎట్లా ఉన్నాయట. 5వ అధ్యాయం పరమగీతాల 12వ వచనం చూస్తే అంటున్నాడు, గోవల వలె కడగబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవంటున్నాడు మరొక సందర్భంలో. అయితే నదీ తీరమునందున్నటువంటి గోవలు అంటున్నాడు మరొక సందర్భంలో. చూడండి ప్రభు నమ్ముకున్న మనము దేవుని యొక్క సన్నిధిలో, అవును ప్రభు నదీ తీరం నుండి కడగబడిన తెల్లని గోవల వలె నీ కళ్ళున్నవి అని అంటున్నాడు పరమగీతాలు. అంటే ఎంత చక్కగా వర్ణిస్తూ, ఎగ్జాజరేటింగ్, హైలీ ఎగ్జాల్టింగ్, అంటే శులమతిని ప్రియుడు ఎట్లయితే వర్ణిస్తున్నాడో ఈరోజు సంఘానికి అంత ప్రాధాన్యత, అంత విలువలు, అంత ఘనతను దేవుడు ఈ సంఘానికి ఇచ్చినాడు. ఈ సంఘంలో మనం విశ్వాసులమైతే, నువ్వు రక్షింపబడిన బిడ్డవైతే సంఘంలో నీ పాత్ర ఎంతో గొప్పది, ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి తమ పరిశుద్ధమైనటువంటి అబ్రహాంకి ఎట్లయితే పరిశుద్ధ స్త్రీలుగా ఉండి శారా తను తాను అలంకరించుకుంది, దేన్ని బట్టి? తను తాను అప్పగించుకున్నట్టును బట్టి తను అలంకరించుకోగలిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, అవునండి ప్రతి సంఘంలో ప్రతి బిడ్డ కూడా ఈజ్ అన్ ఐకాన్, అంటే ఒక మార్గదర్శిగా, ఇతరులు నడిపించేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఒకటి ఈ గోవ కన్నులు అంటే సాక్రిఫిషియల్గా, అంటే దహన బలిగా ఎట్లయితే అర్పించినారో అలాగే మన జీవితము సజీవమైన దహన బలిగా మనకు ఉండాలి. అలాగే పావురం వలె దిగొచ్చినట్లుగా దేవుని పిల్లలను పోలిన వారిగా మనం ఉండాలి. అలాగే ఇట్ స్పీక్స్ ఆ గోవ కళ్ళు, ఆ గోవలో స్పీక్స్ ద ప్యూరిటీ, అంటే నిష్కళంకానికి, కళంకము లేని వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. మన జీవితంలో కళంకం లేకుండా, ముడత లేకుండా, పాపము లేకుండా, చెడుతనం లేకుండా మనం దేవుని దృష్టికి కళంకము లేనటువంటి పవిత్రురాలైన కన్యకగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, అయితే నీ ముసుగు గుండా నీ కళ్ళు కనబడుతున్నావంటే, అవును స్త్రీలు సంఘంలో ఎట్లయితే ముసుగు వేసుకుని తమ యొక్క మంచితనాన్ని, తమ విధేయతను, తన యొక్క సబ్మిషన్ ఎట్లయితే వారు దేవునికి ఎట్లయితే లోబడిన వారు కనబడుతున్నారో, అలాగే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ప్రభు నిమిత్తమై ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ లోకములో సంఘము అలాగనే, అవును నువ్వు కొంచెం దాగి ఉండుము అన్నట్లుగా యెషయా గ్రంథంలో సంఘాన్ని దేవుడు భద్రపరిచేవాడు. అన్నిటి నుండి ఇహలోక మాలిన్యం అంటకుండా భద్రంగా కాచేవాడు. ఎప్పుడంటే మనం దేవునికి లోబడినప్పుడు, దేవుని పిల్లలుగా మనం దేవునికి లోబడినప్పుడు పాపము, మాలిన్యము మనకు అంటకుండా దేవునికి అతి సమీపంగా రావడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ భాగ్యము దేవుడు మనకి ఇవ్వాలని, ఈ విశ్వాసము దేవుడు మనకి ఇవ్వాలని,
కాబట్టి దిక్కులేని పిల్లల్ని మరి పరామర్శించుటయు, విధవరాలను ఆదరించుటయు, పరామర్శించుటయు, వారికి సహాయం చేసేదే అదే నిజమైనటువంటి భక్తి అట. అంటే పావురమలే వివేకముగా, నిష్కళంకము గలవారిగా మనం ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని నిన్ను దేవుడు కట్టి నిన్ను నడిపించి బలమైనటువంటి బిడ్డగా దేవుడు నిన్ను చేయగలడు. కాబట్టి నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివాని కంట్లో నలుసు వెతికితే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి నీ కంట్లోనేమో దూరం ఉంది. కాబట్టి ఎదుటివాని కంట్లోకి నువ్వు చూసినప్పుడు ఆ కంట్లో కూడా ఆయన నీ నేడే ఆ కంట్లో కనబడుతుంది. కాబట్టి నువ్వు ఆయన కంట్లో నలుసును వెతకాలని నీ వల్ల కాదు. ఎందుకంటే నీ నీడ ఆ గుడిలో కనబడుతుంది. ఎందుకంటే మొదట నీలోనే ఆ దూలం ఉంది. అంటే నీ కళ్ళు తేటగా ఉండాలి, వాక్యాన్ని పరిశీలించేవి ఉండాలి, నీ కళ్ళు శాసించేవిగా, జ్ఞానాన్ని ఆస్వాదించేవిగా, విజ్ఞానాన్ని నేర్చుకునేవిగా, ఇతరులకు దారి చూపేవిగా నీ కళ్ళు ఉన్నట్లయితే ప్రతి విశ్వాసి సంఘంలో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, స్త్రీలేమి, పురుషులేమి, పెద్దలేమి, యవనస్తులేమి అందరూ అలా ఉండగలిగినట్లయితే అవును, సంఘము ఎంత చక్కగా దేవుని దృష్టికి వర్ణించబడినదిగా, విలువలతో కూడిన సంఘముగా, రక్షణ కలిగినటువంటి బిడ్డలుగా, ప్రభు మహిమార్థమైనటువంటి పిల్లలుగా మనం ఉన్నట్లయితే ప్రభు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. కాబట్టి పరమగీతాలు మనం చెప్పబడిన వాక్యం ప్రకారం నీ కన్నులు గొవ్వ కండ్లు అని అంటూనే అవును, ఆ గువ్వలను గురించి మాట్లాడుతూనే అవును, సంఘాన్ని, శులమతిని వర్ణిస్తూనే ఇండైరెక్ట్గా అవును, దేవుని పిల్లలు ఎలా పోల్చబడ్డారు, ఎలా పోలిక చేయబడ్డారు, ఎంత శ్రేష్టమైన వారు. కాబట్టి ప్రభు నమ్ముకున్న మనము దేవా నీ సన్నిధిలో అట్లాంటి కళంకం లేని బిడ్డగా, అలాంటి దైవత్వాన్ని పోలిన బిడ్డలుగా, నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని ఎట్లయితే చెప్పినాడు పౌలు, అలాగనే మరి ప్రభు సన్నిధిలో మన సాక్రిఫిషియల్గా ప్రభు యొక్క సజీవమైనటువంటి సజీవ దహనముగా మన జీవితాలని ప్రభువుకు అర్పించుకునేటట్లుగా ఎట్లయితే మనం చేస్తామో అవును, ప్రభువు సన్నిధిలో మన జీవితాల్లో అవును, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది. అబ్రహాముతో దేవుడు ఎట్లయితే నిబంధన చేసినాడో ఆ నిబంధన జనాంగముగా, ఆ నిబంధన సంఘముగా, ఆ నిబంధన కొత్త నిబంధన చట్టము కింద ఉన్నటువంటి క్రీస్తు యొక్క రక్తంతో కడగబడినటువంటి అవును ప్రభు మనలో ఉన్నటువంటి వారిగా మనం ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏ విధంగా అయితే సంఘాన్ని కడుతూ నడిపిస్తూ బలపరుస్తున్నాడో ఈ సంఘములో అవును ప్రభువా, నేను కూడా అనేకులకు మార్గముగా, అనేకులు చూపేవారిగా, అనేకులు నడిపించేవాడిగా అట్టి రక్షణ సాక్ష్యం నాకు దయచేయమని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ, మన హృదయాలు మనం సరి చేసుకుంటూ, ప్రభువా అవును, కంట్లో కన్ను తేటగా లేకపోతే మనం ఎట్లయితే మనం ఇతరులను చూడలేమో, అలాగే మన కళ్ళు తేటగా లేకపోతే, మన జీవితం తేటగా లేకపోతే, మన హృదయం తేటగా లేకపోతే, మన అంతరంగం తేటగా లేకపోతే నీ అభివృద్ధి తేటగా కనబడనిమని చెప్పినాడు. కాబట్టి నువ్వు ప్రభు యొక్క సన్నిధిలో ఇతరులు నిందించుట కాదు కానీ, ఇతరుల దగ్గర తప్పులు వెతుకుట కాదు కానీ, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు తీసివేయాలి. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న బలహీనతను, నీలో ఉన్న చెడుతనమును దానిని నువ్వు తీసివేసి ప్రభు దగ్గర నువ్వు సరి చేసుకోవాలి. మన అంతరంగాన్ని మనం సరి చేసుకోవాలి. దాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి పరిశుద్ధత, అట్టి విశ్వాసం నాకు ఇవ్వండి, అట్టి నడవడికి నాకు ఇవ్వండి. చరిత్రకారులో ఒక అగస్టిన్ గారు తాను ఒక సందర్భంలో తను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తను ఇంతకుముందు పాపం చేసినటువంటి సహోదరి ఎవరితో తప్పు చేసేవాడో ఆ సహోదరి తను చూసినప్పుడు, తను తిరిగి పిలిచినప్పుడు తను ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను ఆ అగస్టిన్ని కాదు, నేను ఆ అగస్టిన్ని కాదు, నేను మరొక అగస్టిన్, ఆయన లేడు ఇప్పుడు నాలో, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఆ స్త్రీతో సమాధానం చెప్పినాడట. అంటే ప్రాచీన మనిషిగా కనబడుతున్నాడు అక్కడ, ఇప్పుడు నవీన మనిషిగా కూడా కనబడుతున్నాడు. ప్రాచీన మనిషి నాలో లేడు, ప్రాచీన స్వభావం నాలో లేదు, ప్రాచీన లక్షణాలు నాలో లేవు, నాలో ఉన్నవన్నీ కూడా నవీన స్వభావం నాలో ఉంది అని చెప్పి అగస్టిన్ గారు చెప్పినట్లుగా
ఈరోజు సంఘంలో మనం కూడా అలాంటి బిడ్డలు ఉన్నట్లయితే, అవును ప్రభు, నీ కన్నులను చూచి దేవుని కనుదృష్టి నీ మీద ఉంచి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దీవించేవాడని దేవుడు, అటు సహాయం దేవుడు చేయాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, గొప్ప దేవుడా, ప్రీతంలో మాట్లాడండి. మా జీవితంలో మిమ్మల్ని కలిగి ఉండటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తుతిస్తాను. నాతో మీరు మాట్లాడి నన్ను బలపరచుకోండి ప్రభా. నీ కన్నులు గువ్వ కండ్లు అన్నట్లుగా తండ్రి ఎలా అయితే శూలమతిని ప్రియుడైన సొలొమోను వర్ణించినాడు, అలాగే వరుడైన క్రీస్తు మీరు మమ్మల్ని కూడా తండ్రి, మా జీవితాన్ని, మా నడకను, మా ప్రవర్తనను, మా చూపులను దేవా, మా హృదయాన్ని, మా అంతరంగాన్ని, మా పరిచయను, మా సంఘాన్ని అంతటిని కూడా మీరు పరీక్షించి దేవా, మీరు మంచిగా వర్ణించేటట్లుగా, మా విలువలు పెంచేటట్లుగా మా హృదయాన్ని సరి చేసుకోవాలి దేవా. పావురం వంటి జీవితాన్ని, నిష్కళంకమైన జీవితాన్ని, పావురం వంటి వివేకము, అలాగే ప్రభా సజీవమైనటువంటి ఆ సజీవ దహనముగా మా జీవితాన్ని మీకు అర్పించుకునే బిడ్డలుగా, మాత్రమే కాదు కళంకం లేని బిడ్డలుగా ప్రభా, విధవరాండ్రు పిల్లలైన వారిని, విధవరాండ్రుని మేము పరామర్శించడం, అనాథలను పరామర్శించే బిడ్డలుగా, అంత మాత్రమే కాదు పావురం ఎట్లయితే ప్రభా మీ మీద దిగి వచ్చిందో అలాంటి మీ నింపుదల, మీ విశ్వాసం, మీ నడిపింపులకు మేము అప్పగించుకునే బిడ్డలుగా సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.